శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 397 నామము మూల ప్రకృతి. ప్రతి పదార్థం మూల ప్రకృతి పరమాత్మ స్వరూపురాలు, అకార ఆకార వర్గద్వయాత్మకమైన ప్రకాశ విమర్శల స్వరూపిణి, సంఖ్యామత ప్రసిద్ధమైన మూల ప్రకృతి, మహాదాది సప్తాత్మతో కూడిన కుండలిని స్వరూపిణి, ఆకాశమునకు ప్రకృతి యగు పరమాత్మ స్వరూపురాలు, ఆవక్తమునకు ప్రకృతి అయిన పరమాత్మ స్వరూపురాలు, అష్టవిధ ప్రకృతి స్వరూపురాలు, పాశ విముక్తులకు గోచరించునది, పాశబద్ధులకు గోచరింపనిది. మూలమనగా శ్రీవిద్య మూల మంత్రము. దానికి ప్రకృతి అనగా కారణము. సర్వకారణమైన ప్రకాశనమును పేరుగలది ఆకారము. విమర్శన అను పేరు గలది ఆకారము అను ఈ రెండక్షరముల స్వరూపము గలది. ఈ అక్షరద్వయము నుండి శబ్ద బ్రహ్మమంతయు పుట్టుటచే ఈ అక్షరద్వయము సర్వానికి కారణమైంది, లేదా సంఖ్యలు చెప్పిన మూల ప్రకృతి స్వరూపురాలు. మూల ప్రకృతి ఆవృత్తిగాను ఇది ఒకదాని నుండి పుట్టినది కాదు. మహాతత్వము మొదలుకొని ప్రకృతి వికృతులుగా 2 విధములైనాయి. అనగా ఇవి మూల ప్రకృతి నుండి పుట్టినవి కనుక వికృతులు. పంచభూతాలు పుట్టుటకు ప్రకృతి మహాధాతులు కారణములు గనుక ప్రకృతులు. మహతత్వము అహంకారము పంచతన్మాత్రాలు కలిపి 7 మహాధాతులు. మనసు జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, భూత పంచకము కలిపి 16 కేవల వికృతులే. మహాధాతుల నుండి పుట్టుటచే వికృతులైనాయి. పురుషుడు ప్రకృతియుకుడు వికృతి కాడు అని చెప్పిరి. మృగేంద్ర సంహితమందు వేరొక విధంగా చెప్పబడినది. మహాతత్వము మొదలుగా గల 7ను స్వస్వరూపంగా గలది. సుషుమ్నా నాడితో చుట్టబడినది కుండలిని శక్తి. మహాధాతులు 7ను కుండలినియు కలిసి అష్టప్రకృతులు ఏతాతస్వరూపమే మూలా ప్రకృతి అని అందురు. కావున మూలా ప్రకృతి స్వరూపురాలు లేదా పృథ్వీవాది ఆకాశం వరకు గల పంచమహాభూతములలోను పృథ్వీ వికృతి. దీనికి ప్రకృతి ఉదకము, దీనికి ప్రకృతి అగ్ని, అగ్నికి ప్రకృతి వాయువు, వాయువునికి ప్రకృతి ఆకాశము, ఆకాశమునకే బ్రహ్మమే ప్రకృతి. వేదంలో పరమాత్మ నుండి ఆకాశము పుట్టినది అని కలదు. పరమాత్మకు మాత్రం వేరొక ప్రకృతి లేదు. కావున అన్నిటికీ మూల మొదటి స్థానం అందుటచే పరమాత్మయే మూల ప్రకృతి అని అర్థం. కావుననే పంచరాత్రాగమందు శివుని వాక్యం ఇట్లున్నది: వేద ప్రారంభమునకు హేతువైన నీవు జగద్రూపుగా సంసరణశీలమగు జగన్మాత అవ్యక్త రూపమున ఉన్నది. దీనికి వేరొక ప్రకృతి లేదు. కావున ఇదే మూల ప్రకృతి అను పేరు గలది. దాని యందు మహాతత్వాదులతో నేను పుట్టితిని అని ఈశ్వరుడు చెప్పెను. ఇక్కడ సృష్టి విషయము తెలియవలెను. కర్మలు పరిపక్వములు అపరిపక్వములు అని 2 విధములుగా. వానిలో కాలం వచ్చినప్పుడు కొన్ని కర్మలు పరిపక్వములు అగును, అవి అనుభవించుటచే నశించును. పరిపక్వములు కాని కర్మములు అనుభవించుట సంభవింపదు కనుక అవి అట్లే వాసనాత్మకములుగా మిగిలి ఉండును. పరిపక్వములు అయినప్పుడు గాని అనుభవించుటకు శక్యములు గావు కనుక ఆ పరిపక్వ కర్మకై సృష్టి ఉపయోగము లేదు. కర్మచేతగానే జీవుల సృష్టి కాదు. ప్రారబ్ధ కర్మ పరిపక్వ కర్మ లేనప్పుడు జీవ సృష్టి అసంభవం గనుక అప్పుడు ప్రకృత ప్రళయము సంభవించును. ఆ ప్రళయమందు సమస్త ప్రపంచములను మాయాయందు లయించును. మాయ తనకు ఆధారమగు నిష్కల రూపుడగు పరమశివుని యందు లీనమై జీవుల కర్మలన్నీ పరిపక్వ దశకు వచ్చు వరకు అట్లే ఉండును. చరచర ప్రపంచమంతయు ప్రళయమున మాయాయందు వ్యాపించి ఉండునని చెప్పబడినది. విష్ణు పురాణమందు ఓ నారదుడా, ప్రళయమందు జగముల ఉనికిని చెప్పెదను. భూమి ఉదకమందు అగ్నియందు లయించును.
అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమునందు, ఆకాశము అవ్యక్తమందు, అవ్యక్తము నిష్కల బ్రహ్మయందు లయించునని కలదు. అవ్యక్తమనగా మాయా, మాయకు లయమనగా నశించుట అని తలంపకూడదు. ముక్తిని దగ్గర మాయకు నాశం కలుగును, కానీ ఇతరత్ర మాయకు నాశం లేదు. రాత్రి నిద్రలో అంతఃకరణ వ్యాపారాలన్నీయు అణిగియుండునట్లు మాయావృత్తుల పుట్టుక అణిగియుండును. నిర్వికల్పుడు ప్రకాశరూపుడగు పరమాత్మ తేజస్సు అత్యధికమైనది కావున దాని యందు ప్రకాశింపక మాయావృత్తులుండును. మాయా వ్యాపారములు ఎంత మాత్రము లేవని చెప్పినచో కర్మవాసనలకు ఆధారమగు మాయయే లేకపోవలసి వచ్చును. మాయ లేదని అంగీకరించినచో రాబోవు సృష్టి లేక పోవలసి వచ్చును. కనుక సృష్టి అయిపోయి ప్రళయము వచ్చినప్పుడు మిగిలిన ప్రాణికర్మలన్నీ మాయా యందు లయించినవి ఉండి క్రమముగా పరిపక్వ దశకు వచ్చినప్పుడు జీవులు కర్మఫలమును అనుభవించవలయను. అందుచే కర్మఫల ప్రదానము చేయు పరమశివునికు సృజించవలెనని ఇచ్చా పుట్టును. దానికే మాయావృత్తి అని పేరు. ఈ మాయావృత్తికి ఈ క్షణము కామము, తపస్సు, మున్నగు నామములు గలవు. ఈ నామములన్నీ ఉపనిషత్తులలో చెప్పబడినవే. ఐతేరియమందు ఈ క్షణధాతువు, తైత్రేయమందు తపశబ్దము ప్రయోగించబడినది. వృత్తిలో కామనలో విషయము మాయాస్ఫురణమే. ఇది వృత్తిశూన్య వ్యవస్థలో లేకపోట చేతను తర్వాత కలుగుట చేతను వికల్పమైనది. ఆ మాయాస్ఫురణమే మొట్టమొదటి తమ సృష్టి అయినది. ఆ అవస్థలో బుద్ధ్యాదులు లేవు కనుక ప్రథమ సృష్టి ఆబుద్ధిపూర్వకముగా అయినది. నాసా దాసితత్తను ఋగ్వేద మంత్ర భాగమునందు కూడా మొట్టమొదటి తామస్సే చీకటి గూఢంగా తెలియకుండునట్లు ఉన్నదని చెప్పబడినది. తస్మాద వ్యక్త ముతత్పనమనేడు స్మృతి యందలి తాశబ్దమనే ఆ తామస్సునే గ్రహించవలెను. తామస్సు నుండి అవ్యక్తం పుట్టినదని అర్థం. అవ్యక్తము పుట్టుటకు పూర్వావస్థ తామస్సు అని చెప్పుటచే నిష్కల బ్రాహ్మణమునకు అవ్యక్తమనుకునకు భేదము లేదు. అవ్యక్తమనను తామస్సు అనను ఒకటే. తామస్సు అవ్యక్తమందునందు గుణత్రయము విభాగము పొందక ఉండును. ఇది ప్రథమ సృష్టి. దీని యందలి గుణత్రయము విభాగము పొందినప్పుడు మహాతత్వము పుట్టును. దీనిలో అవ్యక్తం కొద్దిగా వ్యక్తమై కొంచెము వ్యక్తము కాక యుండును. కావున ఇది వ్యక్త స్వరూపమైనది. ఇటు మహాతత్వ సృష్టి ద్వితీయము. ఈ విషయం ఇతరత్ర కూడా చెప్పబడినది. అవ్యక్తం నుండి మహత్తు అను పేరు గల తత్వము పుట్టినది. ఈ మహాతత్వమందు గుణత్రయ విభాగం ఉండును, కానీ బయటకు స్ఫురించదు. అనుతత్వము నుండి అహంకారము పుట్టినది. అహంకారంలో గుణత్రయము బాహ్యము బయటకు కాగా స్మరించును. అహంకార సృష్టి తృతీయము సాత్వికాది భేదములచే విడదీయుటకు శక్యమగుటచే బాహ్యస్ఫురణమగును. సాత్వికము, రాజసము, తామసము అని అహంకారము 3 విధములైనది. వీనికే వైకారికము, తేజస్సము, భూతద్ది అని నామాంతరములు గలవు. వీనిలో భూతద్దిని తామసహంకారములుగా చెప్పుటచే మిగిలినవి 2 సాత్వికహంకారము, రాజసహంకారము అని సూచించబడుచున్నాయి. రాజసహము కారమును అవలంబము చేసుకుని భూతాది తామసహంకారము దాని నుండి పంచతన్మాత్రాలు పుట్టినాయి. ఈ తన్మాత్రాల సృష్టి చతురార్థము 4వది రజోగుణము ఆధారము చేసుకొని వైకారిక సాత్విక అహంకారము నుండి మనసు, కర్మేంద్రియ పంచకము, జ్ఞానేంద్రియ పంచకము మొత్తము 11 ఇంద్రియములు పుట్టినయి. ఇంద్రియ సృష్టి పంచకము తేజసమనెడు రాజసహంకారము నుండి ఉభయ విధాది అధిష్ట దేవతలగు దిక్కులు వాతము, వాయుదేవత, ఆర్కుడు, సూర్యుడు, ప్రచేతనుడు, వరుణుడు, అశ్విని దేవతల మొదలగు వారు పుట్టిరి. ఇది 6వ సృష్టి. సంఖ్యలు కూడా సాత్వికాకారం నుండి 11 ఇంద్రియములు పుట్టినయి. భూతదేహగ్గు తమ సహంకారము నుండి శబ్దస్పర్శాది పంచతన్మాత్రాలు పుట్టినయి. తేజసమయమును పేరు రాజసహంకారము నుండి ఉభయ విధములగు ఇంద్రియాది దేవతలు పుట్టిరి అని వెనుక వ్రాసిన భావంసే చెప్పిరి.
శైవమతమందు మాత్రము కొద్దిగా భేదము కలదు. సాత్వికాహంకారము నుండి మనసు ఒకటి పుట్టినదనియు రాజసహంకారం నుండి ఇంద్రియములు 10 పుట్టినే అని విశేషం కలదు. ఆ శైవుల భావమునే వివరించుచున్నాను. సాత్వికము, రాజసము, తామసము అని అహంకారములు 3 విధములు. వానిలో సాత్వికమునకు తేజసమనియు, రాజసమునకు వైకారికమనియు, తామసమునకు భూతాది అనియు నామాంతరములు గలవు. తైజసమనుడు సాత్వికహంకారము నుండి మనసు పుట్టినది, వైకారికమనేడు రాజసహంకారము నుండి ఇంద్రియ దశకము పుట్టినది, భూతాదిదేయనుడు తామసహంకారం నుండి శబ్దస్పరాది పంచతన్మాత్రాలు పుట్టినాయి. ఈ సృష్టి అంతయు అహంకారం నుండి పుట్టినదని శైవులు వివరించిరి. వీరి మతమున సాత్వికమునకు తేజసమయమనము, రాజసమునకు వైకర్మనియు, తామసమునకు భూతాదికమనియు నామభేదములు కలవు. మొత్తం మీద ఈ 6 సృష్టులకు ప్రకృతి సృష్టులని పేరు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కంటిన్యూషను రేపటి వీడియోలో ఉంటుందండి. దీన్ని మ్యాటర్ చాలా పెద్దగా ఉండడం వల్ల నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూడగలరు. థ్యాంక్ యూ.